సిపి సంతృప్తి గారు, చుమ్మలపల్లి ఎస్పీ కిరణ్ గారు, ములుగు ఎస్పీ శబరీష్ గారు, కొత్తగూడెం ఎస్పీ గారు, మా ఆఫీసర్లంతా ఇక్కడ ఉన్నారు. ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం మీ అందరూ తెలుసు. గత 2 నెలలుగా మేము ఈ మావోయిస్ట్ పార్టీ సభ్యులని కొందరు తమ హింసాయుతమైన ఉద్యమాన్ని వదిలి జనజీవన స్రవంతిలో కలవడానికి మా ముందు వచ్చి సరెండర్ అయ్యారు. ఇప్పటి వరకు 250 మంది సరెండర్ అవడం జరిగింది. కొత్తగూడెం జిల్లాలో కావచ్చు, ములుగు జిల్లాలో కావచ్చు, ఇంకా వరంగల్లో కావచ్చు. ఇప్పటి వరకు ఈ సంవత్సరంలో 250 మంది సరెండర్ అయ్యారు, వివిధ ర్యాంకులకు సంబంధించిన వాళ్ళు. అందులో భాగంగా ఈ రోజు కూడా ఒక 14 మంది సరెండర్ అయ్యారు. వీళ్ళంతా మా వెనుక ఉన్న వాళ్ళంతా వీళ్ళంతా మావోయిస్టు ఉద్యమాన్ని వదిలేసి ఈ సరెండర్ జనజీవన స్రవంతిలో కలవడానికి ముందుకొచ్చారు. వారికి మా పోలీస్ శాఖ తరఫున ఆహ్వానం పలుకుతున్నాము. అయితే వారిలో వీరిలో 2 ఏసీఎం ర్యాంక్ ఉన్న ఏరియా కమిటీ మెంబర్స్, వారికి 4 లక్షల రివార్డు ఇవ్వడం జరుగుతుంది. ఇంకా 4 పార్టీ సభ్యులు ఉన్నారు, వారికి ₹1,00,000 చొప్పున రివార్డు ఇవ్వడం జరుగుతుంది. ఇంకా మిగిలిన పార్టీ మెంబర్స్, మిలిషియా మెంబర్స్ ఉన్నారు, వారికి 25,000 ఇవ్వడం జరుగుతుంది. అయితే ఇప్పుడు ప్రస్తుతం ఇమ్మీడియట్ గా వారికి వచ్చాక వారికి అందరికీ 25,000 నగదు ఇప్పుడే ఇవ్వడం జరుగుతుంది. మిగిలిన అమౌంట్ వారి అకౌంట్ లోకి పంపడం జరుగుతుంది. అయితే మా ప్రధాన ఉద్దేశం ఈ మావోయిస్ట్ పార్టీ సభ్యులు ఎవరైనా సరే ఈ హింసాయుతమైన ఉద్యమం వదిలేసి ముందుకు రావాలనే వాళ్ళను ప్రోత్సహించాలనే ఉద్దేశంతోనే మేము ఈ కార్యక్రమం చేపట్టాము. కాబట్టి ఇంకా ఎవరైనా సరే ముందుకు వస్తే, అంటే ఏ రాష్ట్రం అనే సంబంధం లేదు, ఏ రాష్ట్రంలో పనిచేస్తున్నా సరే. ఇప్పుడు వీళ్ళంతా తెలంగాణలో చెందిన వాళ్ళు ఒక్కరే ఉన్నారు. ఇందులో చర్లకు సంబంధించిన ఒక అమ్మాయి ఉన్నారు, మిగిలిన వాళ్ళంతా ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి చెందిన వాళ్ళు. కాబట్టి ఏ రాష్ట్రమైనా సరే ఎవరు వచ్చినా సరే మేము ప్రభుత్వం తరఫున వారిని ఆహ్వానించి వారికి రివార్డ్ అమౌంట్, వారి పునరావాసానికి వారి చూపించడం, వారికి ఎట్లాంటి సాయం, ఆరోగ్య సమస్యలు ఉన్నా సరే, వారికి ఏం కావాలన్నా సరే మా పోలీస్ శాఖ తరఫున వారికి సమకూరుస్తాం.